బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద దాన్వాడ రైతుల దాడి కేసు కీలక మలుపు తిరిగింది. ఇక ఇథనాల్ ఇండస్ట్రీకి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లపై నమోదైన కేసులో నాగర్ కర్నూల్ జైలర్ నాగరాజును చర్చించినట్టు తెలుస్తుంది. నాగరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఆయనని A3 నిందితుడిగా పేర్కొన్నారు. జైలర్ నాగరాజు గ్రామస్తులను గొడవకు ఉసుగొల్పినట్లు కూడా ఆరోపించారు. ఇప్పటికే 40 మంది రైతులపై కేసు నమోదు చేసి అందులో 12 మంది రిమాండ్ తరలించిన సంగతి తెలిసిందే. నాగరాజు స్వగ్రామం కూడా పెద్ద దాన్వాడ కావడంతో ఆయన రైతులను ఉసిగొల్పారా లేదా వారితో కలిసి ఆందోళన నిర్వహించారా అనే విషయాన్ని పోలీసులు అడిగితే నాగరాజు దాటవేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే జైలర్ పై కేసు నమోదు కావడం అటు పోలీసు వర్గాలు గ్రామస్తుల్లో చర్చ సాగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి రహీం అందిస్తారు. చెప్పండి రహీం. గుడ్ ఆఫ్టర్నూన్ రచన. ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలో రాజోలి మండలంలో మనం చూసాం. నారాయణపేట జిల్లాలో కూడా ఇలాంటిది ఒక ఇంధనాలకు సంబంధించింది ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి వెళితే అక్కడ ఎలాంటి ఘర్షణ చోటు చేసుకుందో అలాంటి ఘర్షణ జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా గత 2 రోజుల నుంచి నడుస్తుంది. పెద్ద దాన్వాడ ఇంధనాల పరిశ్రమలకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లపై కేసు నమోదు అయ్యింది. ముఖ్యంగా చూసినట్లయితే దీంట్లో నాగర్ కర్నూల్ జిల్లాకి చెందిన జైలర్ నాగరాజుపై కూడా కేసు నమోదయ్యింది. ఎందుకంటే నాగరాజు గ్రామస్తులను గొడవకు ఉసుగొల్పి వాళ్ళని పంపించారు అని చెప్పి అక్కడ ఆ గొడవకు మెయిన్ గా జరగడం జరిగింది. నాగరాజుకు ఈ కేసులో A3గా గుర్తించారు. దాదాపు 40 మంది పై కేసు నమోదయ్యింది. 12 మంది రిమాండ్ కూడా వెళ్లారు. రచన ముఖానికి చూసినట్లయితే ఈ యొక్క గొడవ జోగులాంబ గద్వాల జిల్లాలో ఏర్పాటు జరిగిందని చెప్పవచ్చు రచన. ఓకే, థ్యాంక్ యూ రహీం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి వద్ద